ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేటెస్ట్‌గా బాగా ట్రెండ్ అయిందిది. మందు తాగిన పూజారి. ఒక శివాలయంలో పూజారి మందు బాటిల్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాడు. మరతను పూజ చేస్తున్నాడో ఏమో మరి తెలవదు గానీ, ఇలా దొరికాడు. మరి ఇది తప్పా? ఒప్పా? నిజం చెప్పాలంటే ఆ పూజారి ఉన్న పరిస్థితులు, తర్వాత అక్కడున్న ఆచార వ్యవహారాల ప్రకారము ఇది 100కి 100 తప్పే. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది సాత్వికాచార విధానం, దక్షిణాచారం అంటారు. అందులో ఎటువంటి ఈ మద్య మాంసాలకు వీటికి తావు లేదు. కానీ అక్కడ ఆయన ఇవన్నీ కూడా పెట్టుకొని ఆయన సెల్ఫ్‌గా తాగడానికి పెట్టుకొని ఉన్నాడు. సో, కాబట్టి ఇది అత్యంత పాపిష్టి చర్య అన్నమాట. దీనికి ఎప్పటికైనా గానీ ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది వామాచారం కాదు కదండీ! వామాచారంలో అయితే రైట్ రాయల్‌గా మద్య మాంసాలనేటివి ఉంటాయి. కానీ మద్య మాంసాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అదే పనిగా మద్యము, మాంసము ఇట్లాంటివన్నీ స్వీకరిస్తూ ఉండరు. మంత్ మద్యం తాగడానికి కొన్ని నియమాలుంటాయి. మద్యం తాగడంలో కొన్ని రకాల ముద్రలుంటాయి. కొన్ని మంత్రం ఉంటుంది. మాంసం తీసుకోవడంలో కూడా కొన్ని ఉంటాయి. ఆ మాంసం తీసుకొని ఏ విధంగా దాన్ని స్వీకరించాలి అనే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. కొన్ని ముద్రలుంటాయి. ఇవన్నీ వేసి మాత్రమే ఈ వామాచారంలో ఉన్న తాంత్రికులు తీసుకుంటారు. అంతే తప్పితే ఊరికే మద్యము, మాంసం ఉంది కదా అని తీసుకోరు. కాబట్టి వామాచారానికి అది సంబంధించినది. ఈయన సాత్వికాచారం వైపు ఇలా చేయడం అనేది ముమ్మాటికి తప్పు. కానీ ఈ మధ్య కాలంలో ఇది కొంచెం ఇది విస్తృతంగా ఉంటుంది. ఎందుకంటే మేము మొన్న ఒకసారి ఒక పూజ చేయించినప్పుడు కూడాను కొంతమంది వచ్చారనమాట. పంతుల్లొచ్చేసి వాళ్ళు పూజ అది అయిపోతూనే అంటే ఇంకా మధ్యలో ఉంటూనే బయటికెళ్ళేసి బాగా సిగరెట్లు ఇవి తాగేస్తున్నారనమాట. నేనన్నాను, "ఏంటండి ఇది ఇంకా పూజ మధ్యలోనే ఉంది. మళ్ళీ సిగరెట్లు తాగుతున్నారు" అంటే, "లేదండి భార్గవ్ గారు నేను అనుష్ఠానం చేస్తాను" అన్నాడు. ఇది ఎంతటి దుశ్చర్య! అనుష్ఠానం చేస్తే అయిపోతుందా? భగవంతుని యొక్క ఆ సర్వవ్యాపక శక్తి ఎప్పుడైనా కానీ వాళ్ళు చెప్పే మంత్రోచ్చారణలో, వాళ్ళు వదిలే శ్వాసల్లోనే ఉంటుంది కదా! మరి ఇది ఎక్కడిది? శ్వాస మంచిగుంటేనే కదా భగవద్ అనుగ్రహం వస్తుంది. శ్వాసలోనే దేవుళ్ళుంటారని కదా చెప్తారు. ఆ! అంతేకాకుండా మనకు ఆయుష్షు కూడా ఇన్ని ఊపిరిలోనే ఉంటుందంట. మరలాంటప్పుడు ఆయన ఆ ఊపిరిని కంప్లీట్‌గా సిగరెట్ పొగతో నింపేసి అనుష్ఠానం చేస్తాను అంటే అది ఎంతవరకు ఫలితమిస్తుంది? కాబట్టి ఇలాంటి వాటి వలన మనకు నెగెటివ్ ఎఫెక్టే ఉంటుందండి. కాబట్టి 1కి 2 సార్లు మీరు జాగ్రత్త వహించి పూజలు చేయించుకోండి. సో, ఇదండి. ఇక ఫైనల్‌గా ఏంటంటే ఆయన చేసినది ఆల్‌వేస్ ముమ్మాటికి తప్పు. వామాచార విధి విధానంలో ఇలాంటివి ఉంటాయి గానీ సాత్వికాచారంలో లేవు. సో, కాబట్టి ఇదండి ఇవాల్టికి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.